దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 823 అసెంబ్లీ స్థానాల భవితవ్యాన్ని తేల్చే ఈ లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్లో పలు దశల్లో ఈ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఈ 5 రాష్ట్రాల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్, తమిళనాడుపైనే కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీఎంసీ 200కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేశాయి. మరోవైపు తమిళనాడులో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి చూస్తుండగా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్ర కళగం రంగ ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులోనూ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫలితాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. అయితే తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య బలమైన పోటీ ఉంది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలివ్వడంతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. పేరుకు మినీ సంగ్రామమే కానీ మహాయుద్ధాన్ని తలపించింది. బెంగాల్ కోర్టులో దంగల్ మామూలుగా నడవలేదు. 60 ఓటర్ ఎవరికి ఓటు వేశాడో అంతు చిక్కలేదు. అసోంలో ఎవరి ధీమా వారికి ఉంది. మలబార్ తీరంలో గాలి మళ్లిన విషయం కాస్త అర్థమైంది. పుదుచ్చేరిలో కూడా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. అందరూ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులంతా విస్తృత ప్రచారం చేశారు. అధికార కూటమిపై విపక్షాలు కూడా అస్త్రాలు ఎక్కపట్టాయి. మొత్తంగా 5 స్టేట్లలో ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల సమరంపై ఎగ్జిట్ పోల్ సంచలనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఒక్కో ఈవీఎం బాక్స్ తెరుస్తుంటే తెలిసిపోతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే సన్నాహక కౌంటింగ్ కసరత్తును పూర్తి చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికారిక వ్యక్తులు ఎవరూ అడుగుపెట్టడానికి వీలు లేకుండా ఎన్నికల సంఘం ఈసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డుల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒక స్థానంలో రీపోలింగ్ జరగాల్సి ఉండడంతో పశ్చిమ బెంగాల్లో మిగిలిన 293 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపుకు 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో 10 కేంద్రాలను తగ్గించడంతో పాటు అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. ఈవీఎంలను తారుమారు చేస్తారంటూ తృణమూల్ అగ్రనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం 165 మంది అదనపు లెక్కింపు పర్యవేక్షకుల్ని, 77 మంది పోలీసు పర్యవేక్షకుల్ని నియమించింది. ఉత్తర 24 పరిగణాల జిల్లాలో భాజపా నేత నివాసంపై కాల్పులు జరిపారనే అనుమానంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న మన్నె కృషాంక్ తో ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత సదాశివపట్లో శనగ కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు కేటీఆర్. తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు జరగనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని అన్నారు. మొదటి రోజు మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రెండో రోజు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటల విభిన్నీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయని, మూడో రోజు సహకార మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజీలు, రుణ సదుపాయాలపై వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. చివరి రోజు సాగునీటి శాఖ వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు. రైతు వారోత్సవాలను తాండూరులో ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా టీజీ ఆర్గానిక్ యాప్ ఆవిష్కరించి సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఒక పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని అన్నారు. సీఎం, మంత్రులు రోడ్డుపై తిరగలేరని ఆయన హెచ్చరించారు. 2.5 కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని కేటీఆర్ తన లేఖలో తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. రాయచోటిలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేత దశరథ రామరెడ్డిపై దాడి జరిగితే ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని అన్నారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజ్ దగ్గర హైవేపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీంతో రాజీవ్ రహదారిపై భారీగా నిలిచిపోయాయి వాహనాలు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నారు. మోడీ టూర్ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి ఆయన తెలంగాణకు వస్తుండటంతో కనీ విని ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనలో భాగంగా ప్రధాని సుమారు 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటికి భారీగా ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటన కోసం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మస్కట్లో అన్నమయ్య జిల్లా వాసురాలు షెహనాజ్ వీడియో కాల్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పని ప్రదేశంలో వేధింపులు తాళలేక సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు వీడియో సందేశం పంపారు. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా సేట్ కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలు విని పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
కార్యాలయ సిబ్బంది షహనాజ్ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె భర్త ద్వారా ఒమెన్లోని ఏజెంట్తో మాట్లాడారు. అక్కడ దౌత్య కార్యాలయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. షహనాజ్ను సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను డిప్యూటీ సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మార్కాపురం జిల్లా కంభంలో బలమైన ఈదురుగాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మధ్యాహ్నం వరకు 42 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు మధ్యాహ్నం తర్వాత అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్బన్ కాలనీకి చెందిన షేక్ బాషాకు చెందిన ఇంటి రేకుల షెడ్డు గాలికి ఎగిరి 100 మీటర్ల అవతల పడ్డాయి. మరో ఇంటిపై నిర్మాణంలో ఉన్న ఇంటి సిమెంట్ ఇటుకలు పడిపోవడంతో రేకులు ధ్వంసమయ్యాయి. అర్బన్ కాలనీలో కొన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ఆ ప్రాంతంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది.